నమస్తే. ఇక మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మన యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. కౌంటింగ్ ప్రక్రియ అయితే దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లు అయితే లెక్కింపు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. సో 7వ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 రౌండ్ల కంప్లీట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నాడు. దాదాపు ఇక్కడ చూడొచ్చు మొత్తం క్రౌడ్ కూడా అన్ని పార్టీలైనటువంటి అభ్యర్థులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్టేడియం బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో తుది దశ ఫలితం కూడా బయటికి రాబోతా ఉంది. ప్రస్తుతం 7 రౌండ్ల కంప్లీట్ అయితే అయిపోయింది. ఫలితాలు దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరని అయితే క్లియర్ గా తెలియబోతా ఉంది. చూడొచ్చు మరి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ లో రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ప్రతి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ ఉప ఎన్నికల కోసం హోరాహోరీగా పోటీ పడిన పరిస్థితి అయితే మనం చూసినాం. ప్రస్తుతం ఇక మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనైతే తేలిపోతా ఉంది. ఇప్పటి వరకు పరిస్థితి అప్డేట్ కనుక చూస్తే ఇక నవీన్ యాదవ్ 7 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ 7 రౌండ్లలో దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంలో అయితే ఉన్నారు. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ సంబరాలు అయితే మొత్తానికి అయితే చేసుకుంటా ఉన్నారు. ఇంకా గెలుపు మాదే అనే ధీమా అయితే వాళ్ళైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, వాళ్ళైతే ఓటమి చవి చూడక తప్పదని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, సో వీళ్ళందరూ కూడా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇంకా 3 రౌండ్ల కౌంటింగ్ అయితే మిగిలి ఉంది. ఇప్పటికే 19,000 మెజారిటీ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే చూసుకోబోతున్నాడు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, వాళ్ళైతే ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. ప్రస్తుతం మనం యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాము. కాసేపట్లో ఇంకా మొత్తం కూడా 10 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి 7 అయితే కంప్లీట్ అయిపోయినాయి. 7లలో మొత్తం 19,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు మరొక వైపు సంబరాలు అయితే చేసుకుంటే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనకు. రైట్, ఇక్కడికి వరకు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు. గెలుపు మాదే అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం మనతో పాటు అయితే కొంతమంది అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? భాస్కర్ సార్. సో ఎట్లా ఉంది పరిస్థితి కౌంటింగ్? ఎలా ఉండడం ఏముంది, ఇది 2 ఏళ్ల ప్రజాపాలనకు ఆమోదయోగ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు. ఇది కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నారంటే, యావత్ తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఈ ప్రజల్లో కనబడుతున్నారు. అదే తెలంగాణ కల్వకుంట్ల తారక రామారావు గారికి మేము ఇక్కడ వచ్చి చూడండి నాయన, ఈ జూబ్లీహిల్స్ ప్రజల ఓటర్లందరూ కూడా ఇచ్చిన తీర్పు తెలంగాణ సమాజానికి కనువిప్పుగానే కనబడుతుంది. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోను, తెలంగాణ ప్రజలకు నియంకృత పాలన అందించినావు. కాబట్టి దానికి వ్యతిరేకంగా వచ్చిన పాలన మన ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలన ఉంది అని చెప్పి సంకేతాలు బయటికి ఇస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అని చెప్పుకోవచ్చా? 20,000 ఓట్ల మెజార్టీలో ఉన్నాము. ఇంకా 3 రౌండ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ 3 రౌండ్లు కూడా 3,000 రౌండ్కు 3,000 మెజార్టీ నవీన్ యాదవ్ గారికి రాబోతున్నది. 30,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు గెలుపొందబోతున్నారు. మరొక వైపు ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు అని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అయితే అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున రిగ్గింగ్ అయితే పాల్పడారు అని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున అంటున్నారు. నేటి ఎలక్షన్లు ప్రారంభమైన నేటి నుంచి కాళేశ్వరం ద్వారా వచ్చిన కమిషన్లతోని సోషల్ మీడియాకు, యూట్యూబ్ ఛానళ్లకు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఒక గ్లోబల్ ప్రచారం, బీఆర్ఎస్ గెలుస్తుంది సర్వే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి దాని సర్వే రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేసి ఫేక్ రిపోర్ట్ ఇప్పించి బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేసిండు. అది అయిపోయింది. ఎలక్షన్ రోజు వరకు, ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు డ్రోన్ కెమెరాలతో ఎలక్షన్ అధికారులు పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్స్ ని సాయంత్రం 5:40 అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం పని, సో ఈడ నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఏం పని, ఒక బూత్ దగ్గరకు వచ్చి ఆడ లేని గొడవని వాళ్ళే క్రియేట్ చేసి ఒక భయాందోళనకరమైన వాతావరణం క్రియేట్ చేసి, అలాంటి వాతావరణం క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్స్ మొత్తం సజావుగా జరిగినాయి. ఒక ప్రజాపాలనలో ఈ ఎలక్షన్లు అద్భుతంగా జరిగినాయి. దీన్ని ఫేక్ గా క్రియేట్ చేసి ఓటమిని కూడా
రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటమిని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ రాజ్యంలో వాళ్ళే రాజుల మేమే మంత్రులం అన్నట్టుగానే ఈ తెలంగాణలో మేము చెప్పిందే వేదము, మేము అనుకున్నదే నిజం అన్నట్టుగా మాట్లాడే ధోరణి వాళ్ళకు ఉంది కాబట్టి అలానే మాట్లాడతారు. అంతెందుకు తెలంగాణలో 98% బలుగు బలహీన వర్గాల వారు ఉన్నారు. 98% ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని రౌడీ అంటాడు. ఎంత దురాంకారం! ఆ దురాంకారానికి ఈరోజు చెంపపెట్టు లాంటిది, దొరల అహంకారానికి ఈరోజు చెంపపెట్టు లాంటిది. ఈరోజు ఒక బీసీ బిడ్డ 40 లక్షల మంది జనాభా ప్రాతిపద్యం కలిగిన యాదవ్ కుటుంబంలో నుంచి నవీన్ యాదవ్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తే నువ్వు రౌడీ అంటావా బిడ్డ? నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ రోజు ఈ ఎలక్షన్లతోని కల్వకుంట్ల కుటుంబం శకం ముగిసింది. భవిష్యత్తులో ఎలక్షన్లు పోదామన్నా కూడా కనీసం ఎలక్షన్లలో నిలబడే క్యాండిడేట్లే కరువైపోతారు. అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది కల్వకుంట్ల కుటుంబానికి. కల్వకుంట్ల కుటుంబం శకం ముగిసింది. రేవంత్ రెడ్డి గారి శకం ప్రారంభమైంది. ఈ 3 ఏళ్ల లోపల అద్భుతాలు సృష్టిస్తాడు. విశ్వనగరం హైదరాబాద్ ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా విశ్వనగరం తయారు కాబోతుంది. మీరు కలగన్న మూసీ ప్రక్షాళన మేము చేస్తున్నాము. మీరు అనుకున్న 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇయ్యలేకపోయినరు. మేము రెండేళ్ల కాలంలోనే 70,000 ఇచ్చినాము. అనాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మీరు 10 ఏళ్ల పాలనలో కనీసం 1,00,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. మేము 2 ఏళ్ల లోపలనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం. ఈ 3 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించబోతున్నాము. ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా విశ్వ నగరంగా తీర్చిదిద్దబోతున్నాము. ప్రతి పల్లెకు మా సేవలు అంతాయి. ప్రతి పల్లెలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తాము. చెప్పండి అన్న, మీరు చెప్పండి. అన్న, నా పేరు పాండురంగ అన్న. మేము షాద్నగర్ నుంచి వచ్చినాం. నవీన్ అన్న కోసం మేము గత 15 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం. నవీన్ అన్న గారికి ఒకసారి ఎమ్మెల్యే కావాలని. అయితే ఈ మనకు రేవంత్ రెడ్డి గారు నవీన్ అన్నకి టికెట్ ఇచ్చి ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఆయన వంతు సాయంగా చేసిండు. తర్వాత మన ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం నవీన్ అన్నకు అండగా ఉండి నవీన్ అన్నని అత్యధిక మేడతో గెలిపించబోతున్నారు. గెలిపిస్తారు, ఆల్రెడీ గెలుస్తూనే ఉన్నాం. ప్రతి బూత్ లో కొన్ని వందలలోనే ఉంది రిజల్ట్. ఎక్కడ పోయినా బూతులలో మాకు వందల పైన రిజల్ట్ ఉంది. కాంగ్రెస్ కి మేము బాగా బూతుల్లో తిరిగాం. కృష్ణానగర్ లో బీ బ్లాక్ అక్కడ చాలా తిరిగాం. అక్కడ ఉన్న ప్రాబ్లమ్ గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అప్పుడు పీజీఆర్ కట్టిన కాన్వాల్ నల్లాలు ఉన్నాయి. అవి ఇంతవరకు కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ ఒక్కనాడు వచ్చి చూసింది లేదు, దాని ప్రాబ్లం క్లియర్ చేసింది లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మనకు రేషన్ కార్డు గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా వేయలేకపోయారు. ఇక్కడ ఉన్న జనాభాకి ఇప్పుడు చాలా మంది సెటిలర్స్ గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, 0 బిల్ కరెంటు బిల్లు, ఇవన్నీ చూసి కాంగ్రెస్ కు పట్టం కట్టారు మన జూబ్లీహిల్స్ ప్రజలు. సో దొంగ ఓట్లు వేసడానికి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంది దొంగ ఓట్లు? దొంగ ఓట్లు వేయలేరండి. ఆయన బరాబర్ ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు మన సుజాత గారు ఏం చేశారు, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నారు. ప్రతి పొద్దులో ఎలక్షన్ జరుగుతున్న మొదలు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మాకు అనుకూలంగా ఓట్లు పడట్లేదు, కాంగ్రెస్ కి అనుకూలంగా పడుతున్నాయి, అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పడుతున్నాయి ఓట్లు అని ఎప్పుడైతే తనకు అర్థమైందో 2 గంటల తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇక మళ్ళీ ఎత్తుకోరు అనమాట. ఇక రెగ్గింగ్ అవుతుంది, దొంగ ఓట్లు వేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకే సపోర్ట్ ఉంటే మాట అనకపోతుంది. సో వాళ్ళకి ఎలాంటి ప్రజల మద్దతు కానీ ఎలాంటి రాష్ట్రంలో కానీ టీఆర్ఎస్ లేదు, అండ్ ఇక్కడ కూడా టీఆర్ఎస్ దాని దాఖలాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రజలు మొత్తం వీళ్ళకే పట్టం కడతారని చెప్పి ఏదో అపోహ క్రియేట్ చేశారు అంతే. దొంగ ఓటు క్రియేట్ చేస్తారు అవన్నీ. అంతవరకు ఒక దొంగ ఓటు అనే మాట లేదు. ఎప్పుడైతే తనకు ఓట్లు పడతాయని తెలిసినప్పుడు ఆమె అలా చెప్పింది, అంత అబద్ధం. సో ఎట్లా సంబరాలు జరుపుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముందుకైతే దూసుకెళ్లిపోతున్నాడు. అట్లా సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? సంబరాలు ఇప్పుడు బాణసంచలతో, రంగులతో చాలా చాలా పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోబోతున్నాం. ఎందుకంటే నాకైతే 15 సంవత్సరాల కళ మా నవీన్ అన్న ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని నేను కలగన్నా. ఇప్పుడు నా నవీన్ అన్న ఎమ్మెల్యే కాబోతున్నా. దానికి నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ప్రత్యర్థి పార్టీలు రౌడీ షీటరు అని ఎంతసేపటి చెప్పినప్పటికీ ఆ మాటనైతే ప్రజలు నమ్మలేదని చెప్తారా? 100% ప్రజలు నమ్మలేరు కాబట్టి నవీన్ అన్నకు పట్టం కడుతున్నారు. రౌడీ అయితే పట్టం కట్టకపోదురు కదా, ఓటు వేయకపోదురు. అదే ఎలక్షన్ రోజు చూడండి, అదే నవీన్ అన్న గారు ఎంత కూల్ గా ఉన్నారు, ఏదో విజిట్ చేశారు బూతులన్నీ. అదే సునీతమ్మ గారు ఒక ఓటు నాకు పడకపోయేసరికి మీ సంగతి చూస్తా, మీ అంత చూస్తా, మీరే రౌడీలా అని తను రౌడీలాగా చేసింది. ఆ కేటీఆర్ రౌడీ, కౌశిక్ రెడ్డి, వీళ్ళంతా రౌడీజం చేసింది వాళ్ళు. రౌడీజం చేసింది వాళ్ళు. వీళ్ళు ఎన్నడూ రౌడీజం చేయలేరు.
వీళ్ళని ప్రజలు ఆదుకున్నారు. అన్న అని పోతే ఎప్పుడైనా సరే అన్నే ఉన్నా అనే భరోసాతోటి శ్రీశైలం అన్న గారు కానీ వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు నవీన్ అన్న గారు కానీ ఎప్పుడైనా ఒక పెద్ద మన ఇంటి బిడ్డలాగా సహాయపడి అందరినీ ఆదుకున్నాడు అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది అన్నమాట కాంగ్రెస్ శ్రేణులు మరి రౌడీ షీటర్ అని ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రచారం మొత్తం ఆరోపణలు మాత్రమే, అది అబద్ధం అని చెప్పేసి ఇక్కడ ఈ రిజల్టే దానికి నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు. మరి కాసేపట్లో 10 రౌండ్ల ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 19,000 మెజారిటీతో ఉన్నాయి. 7 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 రౌండ్స్ అయితే మిగిలి ఉన్నాయి. కాసేపట్లో తుది ఫలితం అయితే వెలువడబోతుంది. ఇంకా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. సో వాళ్ళు ఎట్లా సంబరాలు ఎంజాయ్ చేస్తున్నారని చూద్దాం. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు స్వరాజ్ అన్న. సో ఎట్లా నవీన్ యాదవ్ గెలుపొందుతున్నారు? కాసేపట్లో రిజల్ట్ అయితే ఫైనల్ అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది? మేము గెలుపొందామని మాకు నామినేషన్ రోజే తెలుసు. కాకపోతే మేము కొట్లాడిందల్లా మెజారిటీ కోసం. కేటీఆర్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ఈ రోజు జనాలు జూబ్లీ జనాలు విఘ్నులై బీసీ బిడ్డకి ఇలా టికెట్ ఎవరికి ఇచ్చిందో చూసి కూడా ఇలా టికెట్ ఇచ్చినాక కూడా ఇంత మెజారిటీ వచ్చిందంటే మీరు చూసుకోవచ్చు. కేటీఆర్ అబద్ధాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా కానీ అధికారం అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసిరని చెప్పేసి కేటీఆర్ అటు బీజేపీ అంటుంది. రిగ్గింగ్ చేసిన నీకు ఎట్లా తెలుసు? నువ్వు మధ్యాహ్నమే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మీ ఏజెంట్లు అంతా బయటకు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు నీకు తెలుసు. మధ్యాహ్నం వరకే నీకు అర్థమైపోయింది. ఓటర్ సత్యాన్ని అర్థమైపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గారికి ఓటేస్తున్నా నీకు అర్థమైపోయి బయటకు వచ్చేదో నిందాలేయాలని చెప్పి నువ్వు అంటున్నావు తప్పితే నీకే అంత నమ్మకం ఉండింటే నువ్వు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా నీ ఏజెంట్లు కానీ నీ పోలీస్ స్టాఫ్ కానీ పోలింగ్ బూతుల్లో కానీ అక్కడే ఉండి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉండే. కానీ నువ్వు కేవలం నిందలు వేయడానికి నీకు ఓట్లు పడలే కాబట్టి బయటకు వచ్చేదో నిందలేస్తున్నావు తప్పితే ఇవాళ ఇంత పెద్ద బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందంటే నేను అర్థం చేసుకోవచ్చు. ఈ జూబ్లీస్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, నవీన్ యాదవ్ అన్న వైపు, రేవంత్ అన్న వైపు కూడా ఉన్నారని కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలన్నా. నవీన్ యాదవ్ ఆల్రెడీ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి హామీ ఇస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలకు? జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ళు కేటీఆర్, కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండే 10 ఏళ్ళు నువ్వు ఒలగబెట్టి ఉంటే ఇవాళ వచ్చి ఇవి లేవు అవి లేవు అని నువ్వు చెప్పే అవసరం లేకుండే. నీకు చెప్పుకోవడానికి ఏం లేకుండే. నువ్వు వచ్చి ప్రచారం చేసినావు. ఏం చెప్పినావు? నువ్వు ఏమైనా డెవలప్మెంట్ చేసి చూపించినావా? వచ్చి స్క్రీన్ లేసి స్క్రీన్ లో చూపించి అవి ఇవి చూపించినావు తప్పితే ఈ స్క్రీన్ లో అదే నువ్వు ఈ స్క్రీన్ లో ఈ మెజార్టీ అవుతుందో నీ ఆఫీస్ లో నీ ఇంట్లో వేసుకొని చూసుకో. కేటీఆర్ ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేవు, ప్రజలకు బాగాలేవు, ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మంత్రులు నియమించి ఏమేమి సమస్యలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా మనకు ఉంది. ఎట్లా జరుగుతున్నాయి సంబరాలు? మొత్తం కూడా సంబరాలు మాత్రం మీరు చూస్తా ఉన్నారు. ఇంత జనాలు మొత్తం జూబ్లీస్ మొత్తం ఇక్కడ కదిలా వస్తా ఉంది. ఆల్రెడీ గెలుపు దిశగా ఉంది. మేము అనుకున్నాం ఇంకా వాళ్ళు గొడవలు చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించారు. కానీ ఇంకా పోలింగ్ జరుగుంటే మాత్రం 45,000 నుంచి 50,000 మెజార్టీ కూడా వస్తుంది అని మీకు కూడా చెప్తున్నా. మాట్లాడదాం. నవీన్ యాదవ్ ఆల్మోస్ట్ గెలుపు ఖాయమైందని చెప్పుకోవచ్చు. 8 రౌండ్ల కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే 25,000 మెజారిటీ పైన అయితే నవీన్ యాదవ్ దూసుకోబోతున్నాడు. కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు, నాయకులు అయితే ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ పేరన్నా మీ పేరు? ప్రభాకర్ అన్న. ఎట్లా అనిపిస్తుంది నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు? నవీన్ యాదవ్ అన్న గెలుపు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం చాలా సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇవాళ ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారు అనేది ఇవాళ చాలా సంతోషదగ్గ విషయము. ఇవాళ జూబ్లీ హిల్స్ రిజల్టే దానికి నిదర్శనం అన్న. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ లాంటి విషపు రాజకీయాలు చేసే వెన్ను విరిచి అలా మన తెలంగాణ ప్రజలు ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు మన నవీన్ యాదవ్ అన్నను గెలిపేయడము అది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని నిదర్శనంగా చూసుకోవచ్చు అన్న. నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. ఆ అస్త్రం ఏం పనిచేయలేదంటారా అన్న? వాళ్ళ దగ్గర చెప్పుకుంటానికి ఏం లేదు. 10 ఏళ్లలో చేసింది రాష్ట్రాన్ని ముంచుడే. కాబట్టి వాళ్ళు విష ప్రచారం, బీజేపీ, బీఆర్ఎస్ అంటేనే విష ప్రచారాలు అన్న. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు విష ప్రచారాలు చేసే రాజకీయాలను, ఆ పార్టీలను వెన్ను విరిచి ఇలా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇలా ప్రజా పాలన వైపు ఇలా ప్రజలు మొగ్గు చూపించి నవీన్ యాదవ్ అన్నను అఖండ మెజారిటీతో గెలిపించడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించదగ్గ విషయం అన్న. 2014 నుంచి అయితే మాగంటి గోపీనాథ్ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే అయితే చేంజ్ అయిపోయారు. సో ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ ప్రజలకు? ఏ విధంగా ఉండబోతుంది? 100% ఇవాళ
జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యను నవీన్ కుమార్ యాదవ్ అన్న తీర్చడానికి ఆయనే కంకణం కట్టుకున్నాడు. ఇలా ఆయన ఎటువంటి అధికారంలో లేనప్పుడే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి పక్షాన వాళ్ళ చదువులు వాళ్ళ సమస్యలు ఎవరికి ఏ ఆపద ఉన్నా ఇలా నవీన్ కుమార్ యాదవ్ అన్న ఉన్నాడు కాబట్టి, ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇంత అఖండ మెజారిటీతో రేవంత్ అన్న చేస్తున్న ప్రజా పాలనను ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ అన్నకు ఉన్నటువంటి మంచి గ్రాఫ్ ను రెండింటిని ఈ రోజు ఇంత రెండింటికి నిదర్శనం ఇవాళ ఇంత అఖండ మెజారిటీ ప్రజలు అందించారన్న. ఫైనల్ గా ఎట్లా సంబరాలు చేసుకుంటారు? సంబరాలు అంటే అన్న ఇవాళ ప్రతి ఒక్కరికి చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మేమందరము 6 నిమిషాలు అసలు నవీన్ కుమార్ యాదవ్ అన్నకు బీఫామ్ ఇచ్చినప్పుడే మేము గెలిచినామని అనుకున్నాము. ఎందుకంటే లోకల్లో ప్రజలలో ఉన్న వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ అన్న కాబట్టి ఆ రోజే మేము బీఫామ్ ఇచ్చినప్పుడే మా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తామని మేము అనుకున్నాము. ఇంకొక విషయం కూడా ఏంటంటే బీఆర్ఎస్ పలకపడిచింది లేదు, ఇలా బీజేపీ పలకపడిచింది కూడా ఏం లేదు. కాబట్టి 10 ఏళ్లలో వాళ్ళు ప్రజల్ని ముంచిరు, దోచుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి పోయి ఓటు అడిగే అంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఇలా అడుగున ప్రతి ఇంటి ప్రతి గడపలో నవీన్ కుమార్ యాదవ్ అన్న ఉన్నాడు. అలాగే ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. కాబట్టి ఇలా ఇందిరమ్మిళ్లతో పాటు ఉచిత బస్సుతో పాటు ఇలా సన్నబియ్యంతో పాటు ఇలా హైడ్రా లాంటి గొప్ప మహత్కరమైనటువంటి ప్రాజెక్టులు ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రపంచంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఇలా రేవంత్ అన్న వైపు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తా ఉన్నారు. సో మాట్లాడదాం. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపుని ఎట్లా చూస్తున్నారు ఏందని. నమస్తే అన్న. నమస్తేనే. ఏం పేరేనా? నా పేరు మురళి అన్న, కేవై మురళి, మేడ్చల్ జిల్లా ఎస్ఎల్ కన్వీనర్. మా నవీన్ అన్న గారు ఇవాళ గెలవడము చాలా సంతోషంగా ఉంది. ప్లస్ నవీన్ యాదవ్ గారు ఎందుకంటే గతంలో ఆయన చేసిన సేవలు, చేసిన ఒక పని, చేసిన ఒక కష్టానికి అలా ప్రజలు గుర్తించి ఆయనని పట్టం కట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ అన్న గారు ఏంటంటే ఏ కులం ఏ మతం లేకుండా ప్రజలందరూ నా వాళ్ళు అనుకొని చేదోడు వాదోడుగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ నేనున్నానని చెప్పి ఆయన చేసిన కష్టమే ఇవాళ దేవుడు ఆయనకు ఫలితం ఇచ్చినాడు. అట్లాంటిది రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మరి నవీన్ యాదవ్ గారికి బలపరిచినందుకు ప్రజలు కూడా పట్టం కట్టారు. ఇంకొక విధం ఏంటంటే రాబోయే రోజుల్లో టోటల్ గా మరి మార్పు కోరుకుంటున్నారు. మరి టిఆర్ఎస్ పాలనలో మరి గతంలో వాళ్ళు చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు. సారు కారు 16 నంబరే చెప్పుకుంటా పోయారు కానీ మరి ప్రజల్ని మొత్తం తాగుబోతలను చేసినారు. జై కాంగ్రెస్. మొత్తం తాగుబోతలను చేసినారు. అడుగున బెల్ట్ షాప్ లో ఏ ఊర్లో అయినా నీళ్లు దొరుకుతలేవు కానీ బాటిల్ దొరుకుతున్నాయి, బీర్ బాటిల్ దొరుకుతున్నాయి, కోటర్ సీసాలు దొరుకుతున్నాయి. గత ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దాని మీద ఫోకస్ చేస్తాడు. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క బిడ్డని నా బిడ్డ అనుకొని ఆయన చైతన్యం పరుస్తాడు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక పనులు మరి ఇప్పుడే మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత గొప్పగా కార్యక్రమాలు చేస్తుంది. సీఎం కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ లోనే కూర్చోవాలా, నువ్వు ఆడ నుంచే నువ్వు పని చేసుకోవాలా. ఇక నీకు ప్రజలు మొత్తం నేను దూరం పెడతారు. ఇవాళ దూరం పెట్టిరు. ఇంకా 25% ఒక కొమ్మని నరికిరు. ఇంకా 75% చెట్టు ఉన్నది. ఆ చెట్టును కూడా మొత్తం నరుకుతారు. సో మాట్లాడదాం మరి కొందరితో. ఎట్లా ఉంది పరిస్థితి? నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. మరి కాసేపట్లో రిజల్ట్ కూడా ఫైనల్ కాబోతున్నది. ఆల్మోస్ట్ గెలిచినట్టే చెప్పొచ్చు. సంబరాలు కూడా అట్నే జరుగుతున్నాయి. సో మాట్లాడదాం. నమస్తే అన్నయ్య. నమస్కారం. ఏం పేరన్నా మీ పేరు? యోహాన్ మాదిగా. మేము ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చినాం. అటూరు లక్ష్మణ్ అన్నతో బస్తీలకు తిరిగి, ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, రాజశేఖర రెడ్డి నుంచి మొదలు పెడితే ఈ రోజు రేవంత్ అన్న కూడా పరిపాలన కూడా అందరిది బడుగు బలిగిన వర్గాలకు చెందినటువంటి ఒక ప్రభుత్వ పాలన కాంగ్రెస్ పాలన. ఎందుకంటే ఆధిపత్య కులాలకు బహుజన వాదులకు జరిగిన ఒక సమరంలో బహుజన బిడ్డ, బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. అందుకు సంబరాలు చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, దళితుల పార్టీ, బీసీల పార్టీ. ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తుందో అందులో భాగంగా 42% రాకుండా కుట్రలు చేసింది ఆధిపత్య కులాలే. ఆ ఆధిపత్య కులాలకు బొంద పెట్టడానికే ఈ రోజు బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ బీసీ బిడ్డ ఈ రోజు మెజారిటీతో, భారీ మెజారిటీతో ఇప్పుడు గెలవబోతున్నాడు గాంధీ భవన్ లో. ఇక్కడ వారి ఆఫీసులో ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయినాయి. ఇది చూస్తుంటే రేపు బహుజన రాజ్యము, బహుజనులకు రాజ్యాధికారం రాబోతుంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మేము దృఢంగా సంకల్పిస్తున్నాం, నమ్ముతున్నాం.
ఇప్పుడు మీరన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఎవరు కుట్ర, ఎవరు ఆపుతున్నారు బీసీలకు 42% రిజర్వేషన్లు? అగ్రకులాలు ఏదైతే ఆ రోజు తెలంగాణ కోసము భ్రమపెట్టి మా యొక్క బలిదానాల మీద అమరుల కుటుంబాల మీద ఒక పంచ కోటను స్థాపించి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేసి ఎన్ని కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవడం మీకు అందరికి తెలుసా అన్న. ఇప్పటికి కూడా మేము భ్రమపోమన్నా, ఇప్పటికి కూడా మేము ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే మాకు కూడా ఇంత తెలివి ఉంది, మాకు కూడా ఇంత అక్షర జ్ఞానం ఉంది. మేము ఓటు మాది సీట్లు మీ అంటే కుదరదు. ఇప్పటి నుంచి ఓట్లు మాయే సీట్లు మాయే. ఎందుకంటే కాంచీరామ్ గారు చెప్పారు బహుజన బిడ్డ, మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే మేము అన్నిట్లో మేము ముందున్నాము. ఈ రోజు మేము ప్రభుత్వంలో కూడా మేము ముందుంటాం. మాకు ఎందుకంటే మాకు వాటాలు కూడా మాకు రిజర్వేషన్ మేమెంతో మాకు అంత అనే కాన్సెప్ట్ లో మేము పోతున్నాం. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ మేము ఐక్యంగా ఉండి రేపు రాబోయే తరంలో మేము బహుజన వాదులమంతా మేము మమేకమై మా ప్రభుత్వాలను మా యొక్క సంఘాల తరపున మేము చెప్తున్నాము. మేము బలంగా మేము ముందుకు పోతాం అన్న. ఈయనగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పెద్ద ఎత్తున డబ్బులు వంచి అధికారం దుర్వినియోగం చేసి డబ్బులు వంచి గెలిచిందని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీలు అంటున్నారు. వాళ్ళ అపోహ అన్న. ఇక్కడ గుండాలు ఎవరు రౌడీలు ఎవరు లేరు. ఎందుకంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అన్న, డాన్ సినిమాలో, మంచి వాళ్ళకు డాన్, మంచి వాళ్ళకు సూరి, చెడ్డ వాళ్ళకు డాన్ ఒక ముసలామే చెప్తాను అన్న. నవీన్ అన్న బస్తీలలో గుండాలలో తాండాలు అన్నిట్లలో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన యొక్క కవి ఒక దళిత ఒక బిడ్డ చనిపోతే పాడమేసిన క్రమం ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అన్న మోసిండన్న. ఇది సబ్బండ వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, దళితుల పార్టీ, బహుజనుల పార్టీ, బీసీల పార్టీ. ఇంతకంటే ఇంకేం కావాలన్నా? ఇది బీసీలందరూ ఏకమై చేసిన గెలుపులో ఈ రోజు నవీన్ అన్న గెలుస్తున్నారు. డబ్బుల భ్రమంలో కాదు, ఇంకా వేరే విధంలో కాదు. ఇది జనం ఇచ్చిన అధికారం అన్న, ఇంకేం లేదు. ఇది గెలుపుని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? ఇది ప్రజలు ఇస్తున్న ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అన్న. ఇది రౌడీ షీటరు కాదు, ఇక్కడ డబ్బులు ఇచ్చో కాదు. ఇది అందరికి నచ్చి బీసీలు బిడ్డ గెలవాలి, మేము గెలవాలి, బీసీలమంతా గెలవాలి, ఎస్సీలమంతా గెలవాలి, ఎస్టీలమంతా గెలవాలి, మైనార్టీలంతా గెలవాలని అందరు సబ్బండ వర్గాలు ఇచ్చిన విజయం అన్న ఇది. జై కాంగ్రెస్, జై బహుజన. ఓకేనా? రైట్, చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు నవీన్ యాదవ్ గెలుపు? నవీన్ అన్న గెలుపును మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు మేము సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటు కేసీఆర్ కుటుంబం కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ చాలా కుట్రలు పండారు. మీకు రౌడీ షీటర్లు అని రకరకాల ల్యాండ్ గ్రాబర్స్ అని రకరకాల నిందలు వేసారు. కానీ ఈ రోజు పటాపంచలు చేసి ప్రజలందరూ ఎందుకు అంటే వాళ్ళు ఏ అయితే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి మీద ప్రచారం చేసారో అవన్నీ గాసిప్స్ అని ఈ రోజు ప్రజలు నిరూపించారు. సో అత్యధిక మెజార్టీ జనరల్ గా అందరూ ఏమైనా ఊహాగానాలు చేశారంటే 10,000 ఓట్ల లోపు వస్తారు అనుకో. కానీ ఈ రోజు 25,000 పైచీలుగా మెజార్టీ వస్తుంది. సో కాబట్టి ఇది అత్యధికంగా ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం మొత్తం కుట్ర పడింది, నవీన్ అన్న కుటుంబం పైన కుట్ర పని తొక్కాలనుకున్నారు. కానీ ప్రజలందరూ కూడా నవీన్ అన్న కుటుంబం తోటి కాంగ్రెస్ తోటి ఉన్నారని మనకు దీని వల్ల తెలుస్తుంది. సో జూబ్లీస్ అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది ముందు? జూబ్లీస్ అభివృద్ధి ఖచ్చితంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ గల్లీ నోట్ చేసుకురు. సో ఈ దశల వారుగా ఒకటి తీర్చుకుంటారని నేను కోరుతున్నాను. సో మాట్లాడదాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఆల్మోస్ట్ ఖాయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. 8 రౌండ్ల కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇప్పటికీ 25 ఓట్ల మెజారిటీతో ముందస్తులో ఉన్నారు. సో ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సంబరాలు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు జనగామ సంతోష్. ఎట్లా నవీన్ యాదవ్ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం. ఓకే, ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి ముందు? గత 10-12 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాబడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైందో కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు జూబ్లీహిల్స్ అనేది అభివృద్ధి పదంలో దూసుకెళ్లబోతుందని మేము ప్రకటనగా నమ్ముతున్నాం. సో ఇంత ప్రధాన నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చి ప్రచారం చేసినప్పటికీ కేవలం బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా తలపడిందని చెప్పుకోవచ్చు. మరి తక్కువ మెజారిటీ వచ్చిందని కూడా అంటున్నారు. పోటాపోటీ కాదండి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రానప్పుడే బీఆర్ఎస్ ఓటమి అనేది ఖాయమైపోయింది. కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ లుచ్చా రాజకీయ నాయకులు ఏవైతే నిందలు వేసారో ఆ నిందలు అన్ని కూడా వీగిపోయినాయి. నవీన్ యాదవ్ అనేటువంటి స్వచ్ఛమైన పాల లాంటి తెల్లైన మనసు గలవాడని ఈ ఎన్నిక రుజువు చేసింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రచారం అయితే చేశారు. సో అదే ఆ అస్త్రం పనిచేయలేదంటారా? 100% నవీన్ యాదవ్ రౌడీ అయితే ఇంత పెద్ద మెజార్టీ ఎందుకు వస్తుంది? 25,000 పైచీలకు మెజార్టీ ఇంకా మేము వాస్తవంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మేము ప్రచారంలో పాల్గొన్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే 50,000 పైచీలకు మెజార్టీ వస్తుంది. కానీ ఓటింగ్ శాతం అనేది 50% కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ మెజార్టీ వచ్చింది. లేదు అంటే 50,000 కన్నా ఎక్కువ మెజార్టీ ఖచ్చితంగా వచ్చేది. సో ఎట్లా సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు ఫైనల్ గా?
సంబరాలు మేమంతా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలలో ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో కానీ మిగతా ఎక్కడెక్కడైతే కార్యకర్తలు ఎక్కడెక్కడ బాణాసంచాలు పేల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. రానున్న కాలంలో జూబ్లీహిల్స్ కు నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడదాం. నవీన్ యాదవ్ గెలుపును ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు? నమస్తే అన్న. నమస్తే, ఏం పేరన్నా మీ పేరు? జైపాల్ రెడ్డి. సో నవీన్ యాదవ్ కాసేపట్లో ఇంకా ఎమ్మెల్యేగా బయటికి వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? శుభాకాంక్షలు నవీన్ యాదవ్ గారికి. చాలా సంతోషంగా ఉంది. ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ప్రజలు మద్దతు తెలిపారు అనుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికలలోనే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పంపించారు, అందరికి తెలుసు. కేటీఆర్ గారు ఏం ప్రచారం చేశారో అందరు గ్రహించారు. కానీ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు దాదాపు ఈ 3 మాసాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలకు అందించడానికి నిరంతరం కృషి చేశారు. ఈ ప్రజా ప్రభుత్వానికి ఈరోజు మద్దతు ఇవ్వడానికి ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఈరోజు సన్న బియ్యం ఇచ్చిన, ఈ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు మాగిట అందాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో ఈ ఓటర్లు గెలిపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే విధంగా గతంలో వాళ్ళు రౌడీ అని ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు నమ్మింది ఏంటంటే నవీన్ యాదవ్ గారు స్థానికంగా ఉండే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజా సమస్యల పైన అవగాహన ఉండి ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా మా వెన్నంటే ఉంటాడనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపి ఈ ప్రజా ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజల గిట, ఓటర్ల గిట ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో మరొకవైపు కాంగ్రెస్ అయితే అధికారంలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు పాల్పడింది అని చెప్పేసి కూడా అంటున్నారు ప్రతిపక్షాలు. మరి గతంలో పాలేరు, హుజూర్ నగర్, హుజూరాబాదు, మునుగోడు, దుబ్బాక ఈ ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ అదే చేసిరా? మరి కాదు కదా. వీళ్ళు ఈ రోజు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి అంతా కుంటుపడింది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ పరిమితమైండు. ఆ కుటుంబం అంతా మున్సిపల్ శాఖ మంత్రిగానే ఉండే కదా కేటీఆర్ గారు 10 సంవత్సరాలు. మరి హైదరాబాద్ ఎక్కడ మురికి కుంప అక్కడనే ఉంది. డ్రైనేజ్ నీళ్ళని బయటకు వస్తున్నాయి, రోడ్లన్నీ ఘోరంగా ఉన్నాయి. అది ఎవరి పాపం? వాళ్ళు చేసిన పాపమే కదా. ప్రజలు ఈ రోజు ఓట్లు ఎందుకు వేశారు కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం, మంత్రుల పైన నమ్మకంతోనే ఈ రోజు ఓట్లు వేశారు. ఇది చాలా నీతితో, నిజాయితీతో జరిగినటువంటి ఓటింగ్ తప్ప మీరు గతంలో మీరు పాల్పడినరు. గతంలో జరిగిన అన్ని ఉప ఎన్నికలు మీరు 10,000, 15,000 ఇచ్చి సెంటిమెంట్లకు పోయి ఆ రోజు గిట పాలేరులో నుంచి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ పీజీఆర్ చనిపోతే గిట అభ్యర్థిని పెట్టిండి కేసీఆర్. పాలేరులో ఇంకో దగ్గర అభ్యర్థులు చనిపోతే అక్కడ ఇనామినేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోయిన మహానుభావుడే కేసీఆర్, కేటీఆర్ కదా. మళ్ళీ ఈ రోజు కలబొల్లి మాటలు చెప్పి మేము గెలుద్దామని ఆలోచన చేశారు. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో చేశారు కానీ అన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయినరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు, నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అయిన తర్వాత వారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త ఓటర్ల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. మరి వారు విశ్వాసం, నమ్మకం ఉంచే ఈ రోజు నవీన్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఓట్లు వేసించారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎలాంటి అభివృద్ధి చూస్తారు ముందు? తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయినా, సీసీ రోడ్లు అయినా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఒక్కడికిట గత ప్రభుత్వం ఇలే. ఈ రోజు ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు రాబోయే రోజుల్లో కేటాయించి ఇంకా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఉండొచ్చు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావచ్చు, ఏ పథకాలైనా ఈ ప్రజలకు అందించడానికి హైదరాబాద్ లో తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉండరు. ఉన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పారాడైజ్ నుంచి షామీర్పేట వాటు ఎలిమినేట్ కారిడార్ కావచ్చు, ఇక్కడ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలే ఉప ఎన్నికల వారు గెలిచిన పని చేస్తారని ఈ రోజు ఆ పథకాలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు అండగా ఉంటారు. నవీన్ యాదవ్ గారు ఈ గల్లీలో పెరిగిన వ్యక్తిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు తీసుకెళ్లి ఆ పథకాలు అందించే ప్రయత్నం చేస్తారు తప్ప. సో మాట్లాడదాం, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గెలుపుని అనేది తెలుసుకుందాం. నమస్తే అన్న.
నమస్తే, ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రాములు ముదిరాజ్, సో జిల్లా వైస్ ప్రెసిడెంట్. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. సో ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఎట్లా ఉంది పరిస్థితి? ఏమనిపిస్తుంది? ఈ రోజు ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డకు యువ నాయకునికి టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ రోజు మేము మొన్న రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు చెప్పినాం, అన్న ఒక బీసీల గురించి నువ్వు 42% రిజర్వేషన్లను కానీ ఎప్పుడైనా మేము ఒక రెడ్డి వాయుడుగా బీసీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు. ఆ రోజే అనుకున్నాం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయని. ఈ జుబ్లీహిల్స్ లో కూడా ప్రతి గల్లీలో తిరిగినాం, 15 రోజుల సంది కూడా తిరిగినాం. ఎవరు అయినా చెప్పినారు, లోకల్ నాయకుడు యువకుడు 4 సార్లు ఎలక్షన్ల తిరిగి 4 సార్లు ఎలక్షన్ల పోటీ చేసి ఎవరు పబ్లిక్ లో ఏ విధంగా ఉన్నది, ఎక్కడ కష్టాలు ఉన్నాయి, గల్లీలో తిరిగినందుకు ఆ రోజే చెప్పినాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ భారీ మెజార్టీ గెలిపించిన జుబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గెలుపు ముందల కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇస్తుంది. అదే విధంగా మేము చేస్తున్న అభివృద్ధి పనులు 6 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు కూడా కొన్ని పథకాలు మిగిలినాయి, అది కూడా ముందల చేస్తాం. ఇంకా 10 సంవత్సరాల మా రేవంత్ రెడ్డి అన్న గ్యారంటీ 10 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మొత్తం అందుబాటులో ఉంటది. బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చిన సంది ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఏదో మొన్న ఎలక్షన్ లా కేటీఆర్ గారు ఒకటే అన్నాడు, గుండెలకు గుండెగా పబ్లిక్ ఉన్న నాయకుడు బిడ ఈ రోజు గెలిచి చూపించినాం, ఇది గుర్తు పెట్టుకో, మీ కీడికి అయిపోయింది, మీ కథ ఒడిసింది. సో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీకు? రామాంజనేయులు నా పేరు. సో ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు? చాలా బాగుందండి, సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి శ్రీశైలం అన్న ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన ఎమ్మెల్యేగా చూడాలనుకున్నా. ఈ ప్రాంత ప్రజల కోరిక ఏంటంటే చాలా రోజుల నుంచి శ్రీశైలం అన్న ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ప్రజలకు మంచి సేవ అందించే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఎవరో ఒకరిని చూడాలనుకున్నా. కానీ శ్రీశైలం అన్న అనివార్య కారణాల వల్ల ఆయన పైన కేసులు నమోదు చేసి కొన్ని దుష్ట శక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంత ముందున్న పరిపాలనలో ఆయన పైన ఎన్నో రకాల కేసులు నమోదు చేసి ఆయన రాజకీయంగా కుట్ర చేసి ఆయన ఒక అభ్యర్థిగా నిలబడేందుకు అనర్హుడిగా ప్రకటించేందుకు వాళ్ళు చాలా కృషి చేశారు. కానీ నవీన్ యాదవ్ను ప్రజల్లో తిరుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో పడి ఈ రోజు సీటు సంపాదించుకోవడం జరిగింది. ఆ సీటు సంపాదించుకున్నందుకు ఈ రోజు ప్రజలు అతను చేసిన సేవకి ప్రతిఫలంగా ఈ రోజు విజయాన్ని అందించినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ఎందుకంటే బీసీ బిడ్డలను గౌరవించి సీట్ ఇచ్చి గెలిపించుకొని మంత్రులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంతో సహకారాన్ని అందించి ఈ విజయాన్ని అందించారు నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ కూడా బాధ్యతతోటి ఈ రోజు ఇంకా ముందుకు ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలో ఇంకా మెరుగైన ఫలితాన్ని ఆశించాలి. ఎందుకంటే యువకుడు ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. తను ఇంకా సేవ అందించి రాబోయే కాలంలో ఇంకా పీజీఆర్ లాగా ఎనీ టైం గేట్ కాడ నీ నెంబర్ ఉండేటట్టు ఆదేశించాలి మీ పిఏ గారికి. ఎందుకంటే కష్టాల్లో ఉన్న ప్రజలకు ఏ టైంలో వచ్చినా సరే అందుబాటులో ఉండాలి. ఒక పీజీఆర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రజలకు సేవ అందిస్తాడని కోరుకుంటూ, అలానే నిన్న కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి అని బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేసి హల్చల్ చేసి మేము 14వ తారీఖు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. వాళ్ళందరినీ కూడా రమ్మని కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తాం. మేము వాళ్ళలాగా ఛాలెంజ్లు చేసి దొంగ ఓట్లని ప్రజల యొక్క విజయాన్ని మేము అపకీర్తి పాలు చేసే విధంగా మేము మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉందంటే 190,000 మంది ఓట్లు వేస్తే ఈ రోజు దొంగ ఓట్లు వేశారు, అది విజయం కాదు, మాదే విజయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అది ప్రజలను అవమానించినట్టు, జూబ్లీహిల్స్ ప్రజలను అవమానించినట్టు. ఇది గుర్తు తెలుసుకోవాలి కేటీఆర్ గారు. కేటీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సిందంటే రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. ఆ వ్యూహాల్లో విఫలం చెందాడు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తిని పక్కన పెట్టి ఇతను వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా నేనే ప్రచారం చేయాలి, నేనే ఆ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోవాలి, ప్రజల్లో నేనే తిరిగి ఆ గుడ్ విల్ అనేది నాకే రావాలి, వేరే ఏ కార్యకర్తకు రాకూడదు, ఏ మనిషి కూడా ప్రచారానికి రాకూడదని కేటీఆర్ ముందుండి ప్రచారం నడిపించాడు. అందుకే ఓటమి చెందాడు. సో ఇకనైనా గమనించుకొని బీసీ బిడ్డలపై రౌడీ షీటర్ అని ఇంకోటని నువ్వు గనక ఇలాంటి దొంగ ప్రచారాలు చేస్తే నెక్స్ట్ టైం ఇంకా రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలానే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. సో ఇకనైనా మంచిగా ప్రజలకు సేవలు అందించాలి, ఏమైనా కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో ఏమైనా తీసుకురావాల్సిన కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి మేలు జరిగే విధంగా కృషి చేయాలి. కానీ అమీర్పేటలో నేను దాదాగిరి చేస్తా, లేకపోతే నవీన్ అన్న ఇంటి ముందు వచ్చి దాదాగిరి చేస్తారంటే ప్రజలు ఈరోజు తీర్పు ఇచ్చారు. దానికి కట్టుబడి నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు రెఫరెండంగా భావించట్లేదు. భావించేవాడు అయితే, ప్రజా తీర్పును గౌరవించేవాడు అయితే నువ్వు రెఫరెండంగా భావించి రాజీనామా చేయి.
నువ్వు దమ్ముంటే ఎలక్షన్లో నెక్స్ట్ ఫేస్ చేయి. ఇంకా నీకు 5-6 ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా నీ ఎలక్షన్ కూడా ఫేస్ చేయాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాజీనామా చేసిరా. మేము కూడా మాకు సరైన అభ్యర్థి మహేందర్ రెడ్డి ఉన్నాడు సిరిసిల్లలో, ఆయన కూడా మేము నిన్న దింపుతాము. ఆయన మెజార్టీ ఏందో నీ మెజార్టీ ఏందో రేపు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పవర్ ఏందో నీకు తెలుస్తుంది. మాట్లాడదాం. నవీన్ యాదవ్ ఆల్మోస్ట్ గెలుపు దిశగా దూసుకుపోతున్నాడు. సో ఆఫీస్ లో కాంగ్రెస్ సంబంధించిన ఆఫీస్ లో పెద్ద ఎత్తున సంబరాలు అయితే జరుగుతున్నాయి. సో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? దుర్గా ప్రసాద్ యాదవ్. నవీన్ యాదవ్ గెలుపు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు గెలుపు అయితే ఖాయమన్న కంపల్సరీ. ఒక 70,000 మెజార్టీ పైన ఇప్పుడు గెలుపులో ఉన్నారు. ఈ స్థానికంగా ఇక్కడ ఉంటున్నటువంటి నవీన్ యాదవ్ని ప్రజలందరూ కలిసి గెలిపించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు దాదాపు నెరవేర్చినారు. 6 గ్యారెంటీలు అనేవి ప్రజల్లోకి వెళ్ళినాయి. దాదాపు మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీతో టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అందరూ గెలవబోతున్నారు అని ఈ గెలుపు ద్వారా అందరికీ అర్థమవుతుంది అన్న. మరొక వైపు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసి గెలిచి కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. ఈ దొంగ ఓట్లు కాదన్న, నవీన్ అన్న రౌడీ కాదు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీర్పునిచ్చేటువంటి మంచి గెలిపేది. దొంగ ఓట్లు అయితే కాదు, నిజాయితీతో నిబద్ధతతో వేసినటువంటి ఓట్లు ఇవి. సో ఎట్లా చేస్తున్నారు సంబరాలు మొత్తం కూడా? సంబరాలన్నీ అంబరాన్ని అంటేనే అన్న. ఇప్పటి వరకే దాదాపు చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. క్యాంప్ ఆఫీస్ కి ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరో గంట సేపట్లో శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు క్యాంప్ ఆఫీస్ కి రాబోతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ కి వచ్చి సంబరాలు జరుపుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ ముందు ముందు అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని పక్కా నెరవేరుస్తారు. ప్రజలకి ఇక్కడ ర్యాలీకి వచ్చినప్పుడు ఇచ్చినట్టు హామీలన్నీ రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు అని ప్రగాఢమైన నమ్మకం ఉందన్న నాకైతే.